గీ ముచ్చట తెలిస్తే జాబులు బంద్ చేసి దందాలు ఆపేసి పానీపూరి బండి పెడతారేమో పక్క. హౌ మళ్ళా తమిళనాడులా ఓ గన్న ఎంత కమాయించిండో ఎరికేనా? ఏడాదిలా 40 లక్షలు. అది సుతా ఫోన్ పే గూగుల్ పే తోని పంపినాయే. ఇక పైకమిచ్చినాయి సుతా లెక్కేస్తే ఇంకెంతుంటదో. అయితే ఎవల అకౌంట్ కు ఎంత పైకం వస్తుంది పోతందని ఆఫీసర్లు నజరేస్తుంటారు కదా, గట్లా అన్న అకౌంట్ మీద డౌట్ వచ్చి జిఎస్టీ కట్టాలని నోటీసులు సుత పంపిండ్రు. ఎంత సంపాదిస్తే ఎంత కట్టాలనో ఓ రూల్ ఉంటదా మళ్ళా. ఇక ఒకలు గా నోటీసు సోషల్ మీడియాలకు ఎక్కిస్తే తోపు నౌకర్లంతా పరిశాన్ అయితుర్రట, మాకు కూడా గింత రావని. మరేముంటదబ్బా, రోడ్డు పక్క పొంటి గింతంత బండి, చాటో పానీపూరో ఇంత తిన్నా ఒక్కల్ది 50 రూపాయలే అనుకుంటాం. అసొంటిది ఏడాదిలోనే 40 లక్షల దందా అయిందంటే ఎట్లున్నదో చూడుర్రి. మరిండ్లా ఖర్చులు పోను అన్నకెంత మిగులుతుందో గాని ముచ్చటైతే దేశమంతా చక్కర్లు కొట్టబట్టే. భయ్యా తోడ ప్యాస్ దాలో అనేటోళ్ళు ఇంకెందరు పానీపూరి బండ్లు పెడతారో పో.